Welcome to BJB World. Today we are going to discuss about a new fruit. ఇది మనకి అర్బన్ ఏరియాలో ఉండే వాళ్ళకి చాలామందికి తెలియదు, బట్ రూరల్ ఏరియా వారికి చాలామందికి తెలుసు. ఈ క్రాప్ పండించే వాళ్ళకి మనకి ఏపీ స్టేట్లో చాలామందికి తెలుసు. హైదరాబాద్ వాళ్ళకి చాలామందికి తెలియదు. అసలు నాకే తెలియదు యాక్చువల్గా, ఎందుకంటే నేను ఎప్పుడు ఈ ఫ్రూట్ని చూడలేదు, నేను పట్టుకొని ఇది చూడలేదు కూడా, ఇంతవరకు టేస్ట్ కూడా చేయలేదు ఇంతవరకు. ఇదే ఫస్ట్ టైం చూడడం. అయితే మనకి మణికొండలో ఒకసారి అమ్ముతుంటే చూశాను, కానీ పెద్దగా అబ్జర్వ్ చేయలే. తర్వాత నేను జీడిమెట్ల రూట్లో వెళ్తున్నప్పుడు ఈ జీడిమెట్ల ఏరియాలో మనకి సుచిత్ర ఏరియాలో చూస్తున్నప్పుడు ఈ ఫ్రూట్ని చూడడం జరిగింది. ఈ ఫ్రూట్ చూడంగానే నాకేమనిపించింది అంటే, ఏంటి ఇంత వింతగా ఉంది అని చెప్పేసి చూసి పట్టుకొని చూస్తే చివరికి ఆరా తీస్తే అది క్యాషూ నట్. అది క్యాషూ నట్ పండించే వాళ్ళకి ఇది చాలా పరిచయం ఈ ఫ్రూట్ అనేది. అది ఎక్కడిదంటే క్యాషూ నట్ ప్లాంట్లో పెడిసిల్ అనమాట, అంటే స్టాక్ ఆఫ్ ద ఫ్రూట్ మనకి ఏదైతే ఉంటుందో ఆ స్టాక్ ఎడిబుల్గా కన్వర్ట్ అయ్యి మాడిఫై అయిపోయింది, ఒక ఫ్లషీ ఫ్రూట్గా మారిపోయింది అది. సో అది తీసుకొచ్చి నేను బాగా అబ్జర్వ్ చేసి, అసలు చాలా షైనీగా, చాలా గ్లాసీ లుక్గా, చాలా ఫ్రెష్గా, చాలా బాగుంది. యాక్చువల్ కండెన్సర్గా ఉంది, సొల్లెన్గా ఉంది. అయితే మేము ఇంటర్మీడియట్లో ఇది మోడిఫికేషన్లో ఫ్రూట్లో గురించి మాట్లాడుకుంటాం, మనకి ఫ్లషీ ఫ్రూట్స్ గురించి, దాంట్లో అలాగే ఫాల్స్ ఫ్రూట్ గురించి, ట్రూ ఫ్రూట్ గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రస్తావన వస్తుంది ఈ ఫ్రూట్ గురించి, క్యాషూ నట్. అయితే ఇది పెడిసిల్ మాడిఫై అయ్యి, పెడిసిల్ అంటే స్టాక్ ఆఫ్ ద ఫ్రూట్, అంటే ఫ్రూట్ యొక్క కాడ లావుగా ఉబ్బిపోయి అది కూడా ఒక ఫ్రూట్గా మారిపోయింది. అందుకే నీట్లో క్యాషూ నట్కి ఒక బిట్ ఉంది, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ బోత్ ఎగ్జిబిట్ ఫాల్స్ ఫ్రూట్ అండ్ ట్రూ ఫ్రూట్ అని. సో నేను క్లాస్ తీసుకొచ్చి పిల్లల ముందు చూపించి దాన్ని కట్ చేసి చూసా. అంటే స్టాక్ ఆఫ్ ద ఫ్రూట్ కాటన్ కట్ చేస్తే ఉంటుంది, ఇట్ ఈస్ లైక్ పార్ట్ ఆఫ్ ది స్టెమ్ కదా, ఏమీ లేదు, ఫ్లషీగా ఉంది అంతే. చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్గా. నాకు చాలా యాంగ్జైటీగా ఉంది ఫస్ట్ టైం చూడడం నేను అది. ఎందుకంటే ఈ ఫ్రూట్ మనకి ఎక్కువగా పలాస రీజియన్లో, విజయనగరంలో, పార్వతీపురం, మాన్యాంలో, అనకాపల్లి డిస్టిక్లో ఎక్కువ దొరుకుతూ ఉంటుంది ఈ ఫ్రూట్. అయితే ఈ ఫ్రూట్ అనేది మనకి మహారాష్ట్ర, ఏపీ, ఒడిస్సాలో మంచి ఫేమస్ స్టేట్స్ ఇవన్నీ కూడా. ఎందుకంటే ఈ క్యాషూ నట్ ప్రొడక్షన్కి చూస్తే ఆ ఫ్రూట్ కట్ చేసిన తర్వాత తెల్లగా ఫ్లషీగా తింటే చాలా స్వీట్ టేస్ట్ ఉంది. యాక్చువల్గా చాలా స్వీట్ టేస్ట్ ఉంది. ఈ పాట్ నుంచి మనకి విస్కీ, ఆల్కహాల్ అంటే వీటిని కూడా ఎక్స్ట్రాక్ట్ చేస్తారని నేను కొన్ని వీడియోస్లో చూశాను యాక్చువల్గా. సో ఈ ఫ్రూట్ కట్ చేసిన తర్వాత మనం షుగర్ యాడ్ చేసుకోకుండానే చాలా గుడ్ స్వీట్ టేస్ట్ అనిపించింది నాకు ఇది. సో అందుకని నాకు వీడియో తీయాలనిపించింది. దీన్ని చూసి మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి వీడియోని. థ్యాంక్ యూ. ఇది మనకి హైదరాబాద్లో కేజీ వచ్చేసరికి 60 రూపాయలు అమ్ముతున్నారు. ఇది ఎలా ఉంటుందో ఏంటో తెలియదు కాబట్టి ఒకసారి నాకు ఎవరో బాబు నేను చూస్తానంటే ఒక కాయ 10 రూపాయలుగా అమ్మాడు. మీరు కూడా మీకు ఎప్పుడైనా దొరికితే కనుక ఈ ఫ్రూట్ని కంపల్సరీగా ఒక ½ కేజీ కొని కంపల్సరీగా మీ పిల్లలకి పెట్టండి. రియల్లీ దే విల్ ఎంజాయ్ అలాట్, ఎందుకంటే స్వీట్ టేస్ట్ అంత బాగుంది కాబట్టి. థ్యాంక్ యూ.